ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నీ తోడు లేక చిరకాలము జీవించుట నాకు బహు కష్టము. నీ తోడు లేక చిరకాలము జీవించుట నాకు బహు కష్టము. నా కాపరి నా ఊపిరి, నా కాపరి నా ఊపిరి నీవే నీవే ప్రభు. నీ కృపలో నన్ను కావుమా. నీవే నీవే ప్రభు, నీ కృపలో నన్ను కావుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు బాసాని రాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు బాసాని బాలరెడ్డి రాణి మరియు ఆనందరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం అనకాపల్లి విచారణ, ఎం జోస్ఫిన్ రిటైర్డ్ టీచర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని శ్యామ్ ప్రకాష్, మణిబాబు, విజయ్ కుమార్, ఏంజెల్ మేరీ, రాజకుమారి, అన్నమణి, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సుబేధారి విచారణ, పోతిరెడ్డి బ్రిజీతమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు పోతిరెడ్డి రాయపరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోతిరెడ్డి ప్రకాష్ రెడ్డి, రెజీనా, పి సందీప్ రెడ్డి, సుష్మిత, ఐరిన్, నిఖిలేష్ రెడ్డి, కీర్తి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ, కృపారాణి, చిన్ని, మాధవి, రాజకుమారి, నిర్మల మరియు కిరణ్ బాబు కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు శాంతి సమాధానం దయచేయమని కోరుతూ కొండా విమలమ్మ గారు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ, ఫాదర్ అరుల్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కొమ్మారెడ్డి విజయరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం,
లండన్లో 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ రిషాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తల్లిదండ్రులను, తాతయ్య నాన్నమ్మలను దీవించమని బి మెల్కియోర్ రాజు, లిల్లీ మేరీ, రాజేష్ బాల, దివ్య, రమ్య, మర్యాదాస్, రీసా, రియానా, మాధవి, ఎమిలిన్ రాజు, రాహుల్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా తపకాల 4వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఈ తపకాల 4వ ఆదివార ప్రత్యేక సందేశము ఏమిటనగా, ప్రభువులో మనము జన్మించాలి, ప్రభువులో నూతన జీవమును, నూతనమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచనని దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మొదటి పట్టణం సమూయేలు గ్రంథం నుండి మనం వింటున్నాం. దావీదు మహారాజును ఎన్నుకోవడం, ఆ ఎన్నికలో ఎలాంటి వారు దేవుని దృష్టిలో ఆ ప్రశస్తమైనటువంటి వారు, విశిష్టమైనటువంటి వారుగా ఉంటారో అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే దేవుని పరిచర్య చేయడానికి దేవుడు కొంత అర్హతని, యోగ్యతని కోరుకుంటాడు. అదే విషయాన్ని 2వ పట్టణంలో ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి లేఖ ద్వారా వింటున్నాం. ఓ నిద్రితుడా మేల్కొనుము, ప్రభువు నీ పట్ల జాలి చూపిస్తున్నాడు, నీవును సైతము మృతుని వలె ఉండక దేవుని వైపుగా నీవు మరలాలి అన్నటువంటి సందేశము. అంటే ఎల్లప్పుడూ కూడా మనము దేవునిలో నిమగ్నమై ఉండాలని, దాని విషయాన్ని 3వ పట్టణంలో కూడా వింటున్నాం. పుట్టి గుడ్డివాడు ఎన్నో మార్లు దేవుని యొక్క శక్తిని పొందాలని, చూపును పొందాలని ప్రయత్నం చేశాడు. కానీ ఒక పర్వమును ఆయన ముగించుకున్న తర్వాత దేవుని యొక్క పవిత్రమైనటువంటి చూపును, ఆయననే చూడగలిగేటువంటి భాగ్యమును పొందుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచినటువంటి ఈ తపకాలము, ఇన్ని రోజులు మనము చేశాము, ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం చూసేటువంటి విధముగా, దేవుని యొక్క ఆధ్యాత్మికతను పొందేటువంటి విధముగా, మన అంధత్వము తొలగి, ఈ చీకటి తొలగి దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉండునట్లుగా ఈ సహాయపడుతుంది. కావున ఇంకనూ సమయము ఉన్నది కావున దేవునిలో మరోసారి మనల్ని మనం పశ్చాత్తాప హృదయముతో సమర్పణ చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుతమైన విధముగా నీతో సఖ్యపరచుకొనుచూ ఉన్నావు. అటులనే క్రైస్తవ జనమంతయు నీతో ఐక్యమై స్వచ్ఛందమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలను కొనియాడునట్లు కరుణింపమని సవినయముగా ప్రార్థించుచూ ఉన్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును
మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దేవుని సమక్షమున దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించెను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము, 6వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆ దినములలో యావే సమూయేలుతో, నేను సౌలును రాజుగా ఉండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు? కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము. బెత్లెహేము వాసి అయిన ఈసాయి కడకు నిన్ను అంపెదను. అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పాను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూయేలు ఎలియాబును చూచి, ప్రభు ఎన్నుకునే రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చెను గదా అని అనుకొనెను. కానీ యావే, ఇతని రూపును ఎత్తును చూచి భ్రమయకుము, నేనితనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను. ఈ రీతిగా ఈషాయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట నిలిపెను. కానీ అతడు యావే వారిని ఎన్నుకొనలేదు అని చెప్పెను. సమూయేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈషాయిని అడిగెను. అతడు, కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనెను. సమూయేలు, ఎవరినైనా పంపి కుర్రవాణిని పిలిపింపుము, అతడు వచ్చే వరకు నేను భోజనమునకు కూర్చుండను అని పలికెను. ఈషాయి చిన్న కొడుకును పిలువనంపెను. అతని మేను బంగారం వలె నుండెను, కండ్లు మెలమెలా మెరీచుండెను, ఆకృతి సుందరముగా ఉండెను. అప్పుడు యావే, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అనెను. సమూయేలు తైలము కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. అంతటా సమూయేలు రామాకు వెడలిపోయెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేదదీర్చును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించునప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉందువు. నీ రాజదండము నీ చేతి కర్ర
నన్ను కాపాడుచుండును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరులుచున్నది. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును. 2వ పట్టణము. పునీత పౌలు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే, కానీ ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ఏలైనా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వానియందు కనబడును. ప్రభువును ఆనందపరుచునది ఏదియో గ్రహింపుటకు ప్రయత్నింపుడు. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములగు పనులు చేయు వారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తెండు. వారు రహస్యముగా చేయు పనులను గూర్చి మాట్లాడుటకు కూడా చాలా సిగ్గు కలుగుచున్నది. సమస్తమును వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు అంతయు గోచరమగును. గోచరమగునట్లు చేయునది వెలుగే. కనుకనే నిద్రితుడా మేల్కొనుము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించును అని చెప్పబడినది. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దిగిన యేసయ్యా ఆనందగానముతో స్తుతింతును. దివి నుండి భూకి దిగిన యేసయ్యా ఆనందగానముతో స్తుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్యా నా హృదయం ఉప్పొంగి ప్రణుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్యా నా హృదయం ఉప్పొంగి ప్రణుతింతును. దివి నుండి భూకి దిగిన యేసయ్యా ఆనందగానముతో స్తుతింతును. దివి నుండి భూకి దిగిన యేసయ్యా ఆనందగానముతో స్తుతింతును.
దావీదు తనయా కరుణించుమని అర్థించిన భర్తిమై గుడ్డివానితో. దావీదు తనయా కరుణించుమని అర్థించిన భర్తిమై గుడ్డివానితో. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పలికి దీవించెను యేసయ్యా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పలికి దీవించెను యేసయ్యా. దివి నుండి భువికి దిగిన యేసయ్యా, ఆనందగానముతో స్తుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్యా, నా హృదయం ఉప్పొంగి ప్రణుతింతును. దివి నుండి భూకి దిగిన యేసయ్యా, ఆనందగానముతో స్తుతింతును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం 6 నుండి 9 వచనం వరకు మరియు 13 నుండి 15, 34 నుండి 38 వచనములు. ఆ కాలములో యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టుగుడ్డివాడిని చూచెను. నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గుడ్డివాని కనుల మీద రాసి వెళ్ళి సిలోయేము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పాను. సిలోయేము అనగా పంపబడినవాడు అని అర్థము. ఆ గుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. అప్పుడు వాని ఇరుగు పొరుగు వారును అంతకు పూర్వం వాడు భిక్షమెత్తుటను చూచిన వారును కూర్చుండి, భిక్షమడుగుకొనువాడు వీడు కాడా అనిరి. కొందరు అవును వీడే అనిరి. మరికొందరు వీడు వానివలే ఉన్నాడు అనిరి. కానీ వాడు మాత్రము అతనిని నేనే అని చెప్పాను. అంతటా వారు చూపును పొందిన గుడ్డివారిని పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు మట్టిని కలిపి వాని కన్నులు తెరిపించిన రోజు విశ్రాంతి దినము. అందుచే పరిసయ్యులు కూడా వానిని నీకు ఎట్లు చూపు వచ్చినది అని అడిగిరి. ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాసెను, నేను కడుగుకొంటిని, నాకు చూపు కలిగినది అని వాడు వారితో చెప్పాను. ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు అని కొంతమంది పరిసయ్యులు అనిరి. కాని మరికొందరు పాపి అయిన మనుషుడు ఇట్టి అద్భుత చిహ్నములను ఎట్లు చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను. వారు మరలా ఆ గుడ్డివానిని, అతడు నీ కనులు తెరిచినందుకు అతనిని గురించి నీ అభిప్రాయమేమిటి అని అడిగిరి. ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పాను. అందుకు వారు, పాపకూపములు జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరితివా అని వానిని వెలిచేసిరి. వానిని వెలిచేసిన వార్త విని యేసు వానిని కనుగొని, నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభు, నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని ప్రశ్నించెను. నీవు ఆయనను చూచితివి, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనయే అని యేసు వానితో చెప్పాను. ప్రభు, నేను విశ్వసించున్నాను అని వాడు ఆయనను ఆరాధించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాడు మనం విన్నటువంటి శుభవార్త యోహాను శుభవార్త 9వ అధ్యాయం నుండి మనం విన్నాం. అనేకమైనటువంటి వచనాలను అక్కడ వింటున్నాం. అయితే ఇదంతా కూడా ఒక ఉదంతము. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1 నుండి 41 వచనములు ఇక్కడ దాగి ఉన్నవి. ఇక్కడ పుట్టుగుడ్డివాడైనటువంటి వాడు దృష్టిని పొందినటువంటి విధానమును మనం గమనిస్తున్నాం. తన వ్యక్తిగత జీవితంలో ఈ పుట్టుగుడ్డివాడు ఏమనుకున్నాడంటే, ఇక నాకు చూపు రాదు. జీవితమునికి అతడు స్వస్తి చెప్పాడు. చూపు రాదు, నా జీవితము ఇలానే కొనసాగించబడుతుంది, ఇలానే జీవితాన్ని నేను కొనసాగించాలేమో అని జీవితంలో రాజీ పడిపోయాడు. జీవితానికి స్వస్తి చెప్పాడు. అనేకమైనటువంటి ఆశలన్నిటికీ కూడా విరమించుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో మొదటిసారి అతను చూపును పొందుతున్నాడు.
మొదటిసారి అతను చూపును పొందినట్టు తర్వాత ఎవరిని చూస్తున్నాడంటే లోక రక్షకుడు, లోకానికి వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువునే స్వయంగా ఆయన చూడగలిగాడు. అది దేవుడు మనకు ఒసగేటువంటి భాగ్యము. దేవునిలో నిరీక్షించడం ద్వారా దేవుడు మనకు అందిస్తున్నటువంటి గొప్ప దీవెన అన్నటువంటి విషయాన్ని ఈ పఠనం ద్వారా ప్రభువైనటువంటి దేవుడు మనకు బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెండిటిలో అంటే క్రీస్తు ప్రభువుకి మరియు పుట్టుగుడ్డి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, లేకుంటే వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ డైలాగులో రెండు యాత్రలు అని మనం చెప్పవచ్చు. 2 జర్నీస్, వన్ ఈజ్ అప్వర్డ్ జర్నీ, అదర్ వన్ ఈజ్ జర్నీ టు డౌన్వర్డ్స్. అంటే ఈయనలో విశ్వాసము, పుట్టుగుడ్డివానిలో విశ్వాసము నమ్మకం అన్నటువంటిది పైకి ఎదుగుతూ ఉన్నది, తారాస్థాయికి చేరుతూ ఉన్నది. శిఖరాగ్రహానికి ఆయన విశ్వాసము చేరగానే ప్రభువు దానిని గమనించి తన ఆశీర్వాదములను డౌన్వర్డ్స్ అంటే పైనుండి తన ఆశీర్వాదములను కిందికి పంపుతూ ఉన్నాడు. అంత గొప్పగా మనం నిరీక్షించడం ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని వసగుతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, పుట్టు గుడ్డివాడు మరియు భిక్షకుడు కూడా. అంటే అతడు సత్యాన్వేషణలో, అంటే సత్యాన్ని గ్రహించడం, వెలుగైనటువంటి క్రీస్తును చూడాలనుకునేటువంటి ఈ క్రమంలో అనేకమైనటువంటి వారు ఆయనకు ఆటంకముగా నిలబడి ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ చివరికి క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని, అంటే వెలుగైనటువంటి క్రీస్తుని ఆయన చూడగలిగాడు. ఇదే విషయాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని చూసినప్పుడు మనలో ఆ పుట్టుగుడ్డివానిలో ఉన్నటువంటి అన్వేషణ, క్రీస్తును చూడాలని, లేకుంటే క్రీస్తులో చూపును పొందాలన్నటువంటి ఆశ అన్నటువంటిది ఎంతవరకు ఉన్నది? అనేకమైనటువంటి మార్లు మనల్ని ఎవరో ఆటంకపరుస్తున్నాడని, నేను ఆధ్యాత్మికతలో పైకి ఎదగాలి అని అనుకున్నప్పుడు నన్ను ఆ ఆధ్యాత్మిక శిఖరానికి చేరనివ్వటము లేదు అని నిందలతో, అపనిందలతో జీవితాన్ని ఎక్కువగా కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యమును విన్న తర్వాత ఈ మొదటి పాఠం ఏమిటంటే, క్రీస్తులో నీకు ఎంత ఆశ ఉన్నది, క్రీస్తు ద్వారా నీవు ఎంత ఆశీర్వాదములు పొందాలనేటువంటి ఆలోచన నీకు ఉన్నదని మనము గ్రహించగలుగుతున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ క్రమంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1 నుండి 41 వచనాల్లో అనేక విషయాలు మనం వింటున్నాము అని చెప్పాను. అయితే ఇక్కడ కూడా ఒకడు వచ్చి ఇతడు పుట్టుగుడ్డివాడుగా ఉన్నాడు. అయితే ఇది అతడు చేసినటువంటి పాపమా, లేకుంటే వారి తల్లిదండ్రులు చేసినటువంటి పాపమా? ఎవరు ఇతని గుడ్డితనానికి, అంటే అతని అంధత్వానికి ఎవరు కారణమని క్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు. అప్పుడు క్రీస్తు ప్రభువు, నీ ప్రశ్న సరైనటువంటిది కాదు. ఈ సమయంలో ప్రశ్నలు కాదు కావలసింది, దేవుడు ఏమి చేయగలడు, లేక నీవు ఇతని అంధత్వములో, ఈ చీకటిమయమైనటువంటి ఈయన జీవితంలో నీవు అయినా నేను అయినా ఏమి చేయగలము అన్నటువంటిది నీవు ఆలోచించడం లేదు అన్నటువంటి విషయాన్ని చెబుతున్నాడు. యు ఆర్ వరీడ్ అబౌట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. ఇది ఒక థియరీ, ఒక సిద్ధాంతము. అంటే ఈ కారణం ఎవరు, మరి ఈ కారణం ద్వారా ఫలితం ఎలా ఉంటుంది అన్నటువంటి దీనిని మాత్రమే నీవు ఆలోచిస్తున్నావు. కానీ నీవు నేను, లేక నేను ఒక దేవునిగా ఏమి చేయగలవు, ఒక సిఫారసు అన్నటువంటిది నీ దగ్గర లేదు. కావున నీ ప్రశ్న సరైనటువంటిది కాదు అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతము కూడా వ్యక్తిగత జీవితాలలో, సామూహికమైనటువంటి జీవితాలలో భయము లేనటువంటి ఒక ప్రపంచాన్ని కోరుకుంటాం, అనారోగ్యము లేనటువంటి ఒక ప్రపంచాన్ని కోరుకుంటాం, రోగము జబ్బు ఏది కూడా ఉండనటువంటి ఒక ప్రపంచంలోనే జీవించాలనుకుంటాం, శాంతి ఉన్నటువంటి ఆ ప్రపంచంలోనే మనం ఉండిపోవాలనుకుంటాం, ఎలాంటి ఆపదలు జరగకుండా అన్నీ సస్యశ్యామలంగా సాగిపోయేటువంటి జీవితం మాత్రమే ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అది ఈ ప్రపంచంలోనే పొందాలనుకోవడము సరైనటువంటి అవగాహన కాదు అని గమనించాలి. భౌతికం అన్నటువంటిది శాశ్వతము కాదు. భౌతికం అన్నటువంటిది కేవలము కొద్ది సమయం వరకే. శాంతికరమైనటువంటి జలముల వద్దకు నేను నిన్ను నడిపిస్తాను అని ఈరోజు భక్తి కీర్తనలో మనం విన్నాం. నీకు 10 మంది ముందు మంచి విందును ఏర్పాటు చేస్తానని అదే భక్తి కీర్తనలో విన్నాం.
ఆపదలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ చేయి పట్టి నేను నడిపిస్తాను అన్నటువంటి దానిని ఇదే భక్తి కీర్తనలో మనం వింటున్నాం. అంటే అవగాహన లోపము ద్వారా ఇక్కడే మనం శాశ్వతముగా ఉంటామన్నటువంటి తత్వముతో మనకు ఎలాంటి కీడు జరగకూడదు, ఎలాంటి ఆపద జరగకూడదు, మనము ఎలాంటి పని చేయకపోయినా కానీ ఇలానే సుఖంగా ఉండాలి అని అనుకోవడము అవగాహన రాహిత్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భౌతికమన్నటువంటి దానికే మనం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం. ఇక్కడ కూడా ఆ పుట్టుగుడ్డివాని జీవితం ఎందుకు అన్ని సంవత్సరాలు అని ఆలోచన చేస్తే ఇదే కారణం. ఒక్కసారిగా ఆయన వెలుగును పొందినప్పుడు ఎవరిని చూశాడు? ఈ జీవితం అన్నటువంటిది గతించిన తరువాత మనము సైతము కూడా ఆ మోక్షపురిలో చేరినప్పుడు అక్కడ శాంతి అన్నటువంటిది శాశ్వతముగా ఉంటుంది. అక్కడ రోగం అన్నటువంటిది ఎక్కడా కనిపించదు. అక్కడ ఆపద కానీ అవస్థ అన్నటువంటిది ఏమీ కూడా ఉండదు. క్రీస్తు ప్రభుని, వెలుగైనటువంటి క్రీస్తు ప్రభుని శాశ్వతముగా మనము చూచేటువంటి భాగ్యముతో మనం ఉంటాం. అందుకే ఈ సమయంలో, ఈ నేపథ్యంలో ఎలాంటి ఆలోచనతో, ఎలాంటి ఆధ్యాత్మికతతో మనం ముందుకు సాగాలంటే గాడ్ విల్ ఆల్వేస్ డెలివర్ మీ. దేవుడు నన్ను విమోచిస్తాడు. అది భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి ఆకృతి సరిగా లేకపోయినా, నేను సరిగా జన్మించకపోయినా, నాకు సరి అయినటువంటి టాలెంతులు లేకపోయినా, నేను ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా ఇట్స్ మై గాడ్ హూ డెలివర్స్, నా దేవుడు నన్ను విమోచిస్తాడు అన్నటువంటి నమ్మకముతో ముందుకు సాగాలి. భౌతికమైనటువంటి ఆ ఖచ్చితత్వానికి అంటే సర్టనిటీ లేకుంటే మనం శారీరకముగా మన ఆకృతి బాగుండాలని కోరుకోవడంతో నీకు మోక్షం ప్రాప్తి జరగదు, రాదు. అందులోకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వము మనలో ఉండకూడదు. శారీరకమైనటువంటి అంధత్వము, శారీరకమైనటువంటి ఆకృతి సరిగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మికంగా ఏ ఒక్కడు కూడా మరణించకూడదు, అంధత్వములో ఏ ఒక్కడు కూడా జీవించకూడదని రెండవ పాఠముగా ఈనాటి పఠనం ద్వారా ప్రభువైనటువంటి దేవుడు మనకు చెబుతున్నాడు. అందులోకే ఆయన మరో మాటను కూడా చెబుతున్నాడు. నీ శరీరమును ఆయన చూడడు, నీలో ఉన్నటువంటి ఆ హృదయమును మాత్రమే ఆయన చూస్తాడు. ఈ శరీరము మనల్ని మోసం చేస్తుంది. ఈ శరీరము ఒక మాయ లాంటిది, కానీ ఆధ్యాత్మికమైనటువంటిది ఏం చేస్తుంది? మనకు వెలుగు వైపుగా నడిచేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికతని నమ్ముకుందాం. ఆధ్యాత్మికంగా ఏ రోజు కూడా మన అంధత్వానికి కానీ లేకుంటే మరణానికి గురి కాకూడదని గమనించగలగాలి. దివంగత అయినటువంటి పునీతుడు 2వ జాన్ పాల్ పాపు గారు ఈ విధంగా చెబుతున్నాడు, వీ షుడ్ బీ ప్రూఫ్ దట్ క్రైస్ట్ లివ్స్ టుడే. ఈరోజు మనము జీవించడం ద్వారా క్రీస్తు ప్రభువే మన ద్వారా జీవిస్తున్నాడు అనేటువంటి శుభ సందేశముతో మనము నడవాలి అని చెబుతున్నాడు. వి మే బీ, ఆయన ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, వి మే బీ ద ఓన్లీ గాస్పల్ దట్ సమ్ పీపుల్ విల్ ఎవర్ రీడ్. అంటే నీవు క్రీస్తు ప్రభు యొక్క వెలుగును జీవిస్తూ క్రీస్తు ప్రభు యొక్క వెలుగు మార్గం నడిపిస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి కాంతి అన్నటువంటిది, క్రీస్తు ఇస్తున్నటువంటి ఆ కాంతి అన్నటువంటిది ఇతరులకి ఒక శుభవార్తలాగా పనికొస్తుంది. చదువుకునేటువంటి ఆ శుభవార్తను మనం చదువుకోగలుగుతున్నాం. మరికొంతని జీవితాలలో, అన్యులైనటువంటి జీవితాలలో వారు తెరిచి చదవలేరు. వారు తెరిస్తే ఏమైపోతుందో, శుభవార్తను నమ్ముకుంటే ఏమైపోతుంది, శుభవార్తను చదివితే ఏమవుతుంది, బైబిల్ పారాయణం పఠనం చేసినప్పుడు ఏమవుతుందో అనేటువంటి భయాందోళనలు ఉండవచ్చు. కానీ నీ జీవితము కాంతివంతమైనటువంటి జీవితమైనప్పుడు అలాంటి ప్రజలకు, అలాంటి విశ్వాసులకు నీవే ఒక శుభవార్తగా ఉండబోతున్నావు. ఎలాగంటే ఆయన పోలికను కూడా చెబుతున్నాడు. సూర్యుని నుండి చంద్రుడు ఏ విధంగానైతే కాంతిని పొంది అది వెలుగుతుందో, అలానే క్రీస్తు ప్రభుని నమ్ముకొని క్రీస్తు ప్రభు యొక్క వెలుగును మనము స్వీకరించి కాంతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు 2వ జాన్ పాల్ పాపు గారి ద్వారా ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఆ పుట్టుగుడ్డువానిలో మొదటి అద్భుతము భౌతికమైనటువంటి చూపును పొందడం. చివరి వాక్యాలలో మనం వింటున్నాం. అది మాత్రమే కాదు, రెండవ అద్భుతము కూడా ఇక్కడ జరుగుతుంది, గమనించగలగాలి. ఆ రెండవ అద్భుతం ఏమిటంటే ఆయన ఆధ్యాత్మికమైనటువంటి చూపును కూడా పొందాడు.
కోరుకున్నది ఏంటి? భౌతికమైనటువంటి చూపును. ప్రభు, నేను ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందాలని చూడాలను వాక్యంలో మనం వింటాం, వాట్ హీ రియలీ వాంటెడ్, అవన్నీ చూడాలని నేను అనుకుంటున్నాను. కానీ నిన్ను చూసేటువంటి భాగ్యము నాకు కలిగింది. ఆధ్యాత్మికమైనటువంటి చూపును కూడా రెండవ అద్భుతముగా ఆయన పొందాడు. అయితే ఆయన పొందిన తర్వాత జీవితం చివరి వాక్యం చాలా గొప్పగా ఉన్నది. ఆయన ఏం చేశాడంటే అప్పటి నుండి ఆయన ఆరాధించడం మొదలుపెట్టాడు, నమస్కరించాడు, అటు తర్వాత ఆరాధించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యక్తిగత జీవితాలు అయినా కుటుంబ జీవితాలైనా ప్రభువైనటువంటి దేవుడు ఇదే మనల్ని కోరుకుంటున్నాడు. నీలో అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, దురదృష్ట పరిస్థితులు, ఇతరమైనటువంటి అన్నీ కూడా భౌతికమైనటువంటివన్నీ కూడా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. కానీ నీవు ఆధ్యాత్మికతను సొంతం చేసుకున్నావు కాబట్టి, జ్ఞానస్నానంలో కూడా మనం అందే పొందుతున్నాం. ఆధ్యాత్మిక అంధత్వము తొలగి క్రీస్తు ప్రభు వెలుగును నీవు స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నావా అన్నప్పుడు సిద్ధముగా ఉన్నామని మనము జవాబిస్తున్నాం. కాబట్టి మనము కూడా ఈ భౌతికమైనటువంటి దానికి ప్రాముఖ్యతనివ్వకుండా ఆధ్యాత్మికతమైనటువంటి దానిని ప్రాముఖ్యతనిచ్చి క్రీస్తు ప్రభువు ప్రసరిస్తున్నటువంటి వెలుగుని స్వీకరించి ముందుకు సాగగలిగితే ప్రభు యొక్క దర్శనం నాడు ఆ పుట్టుగుడ్డువానికి ఏ విధంగానైతే జరిగిందో మనకు కూడా ఆ ప్రభు దర్శనము కలుగుతుంది. కావున ఇవన్నీ కూడా దేవునికి సమర్పణ చేస్తూ, ప్రభువా, నిన్ను చూసేటువంటి భాగ్యమును, నిన్ను నీ కాంతిని పొందేటువంటి ఆశీర్వాదమును నాకు ప్రసాదించమని ఈ బలి పూజలో దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మనమందరము కూడా మన చేతులను జోడించి కనులను మూసుకొని మన హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి విన్నపములన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేద్దాం. మానవాళిపై ప్రేమతో సిలువను మోసిన ఓ దేవా, మా శ్రీసభ పాలకులైన మా లియో పాపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, మా మేత్రాసనంలో యాజక సేవలు అందిస్తున్న గురువులను, మఠకన్యలను, సంఘ పెద్దలను మీ వాక్యానుసారము నడిపించి మీ ప్రేమలో దీవించండి. వీరి సారథ్యంలో ప్రభుని రాజ్యం బహుగా విస్తరిల్లునట్లు అనేక మంది అన్యులు ప్రభువును తెలుసుకొని జ్ఞానస్నానము పొందినట్లు ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా పాపములకు గాను సిలువను మోసిన ఓ దేవా, నేను కోరుకొనినవాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అని ప్రభువు చిన్నవాడైన దావీదును ఎంపిక చేసి తన ఆత్మను ప్రసాదించెను. మీరు వెలుపలి రూపంను సౌందర్యంను గాక మా హృదయమును పరిశీలించువారై ఉన్నారు. కావున మా రూపురేఖలను ఆస్తిపాస్తులను చూడక మా విశ్వాసమును బట్టి మీ అనంత ప్రేమలో మమ్ము ఆశీర్వదించి మీ సేవకు వినియోగించుకొని దీవెనను మాకు దయచేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. చీకటి నుండి వెలుగునకు మమ్ము నడిపించిన ఓ ప్రభువా, మీ పరిశుద్ధ నామంలో జ్ఞానస్నానం పొందిన బిడ్డలమైన మేమంతా చీకటికి సంబంధించిన క్రియలు పనులను చేయక వెలుగుకు సంబంధించిన ప్రజల వలె జీవింప కృప మాకు దయచేయము. నరులు సంతోషపెట్టునది గాక ప్రభుని మాత్రమే సంతోషపెట్టు పనులను చేసి నీతి సత్య మార్గంలో నడుచు భాగ్యమును మా సంఘంనకు ప్రసాదించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందులకు దృష్టి దానము చేసిన ఓ ప్రభువా, పుట్టి గుడ్డివాడికి దృష్టి దానము చేసి లోకంనకు వెలుగును మీరే అని మాకు ప్రబోధించితిరి. ఈ తపస్కాలంలో
మేము ఆత్మ పరిశీలన చేసుకొని మా పాపములను ఒప్పుకొనుచు మంచి పాప సంకీర్తనము చేసి ప్రభు వద్ద నుండి పాప క్షమాపణ పొందినట్లు దీవించండి. మాలో ఉండే అహాన్ని తగ్గించుకొని ప్రభు ప్రేమలో ఎదుగు కృపను మాకు దయచేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపన్నుడమైనటువంటి మా తండ్రి అయినటువంటి దేవా, మేము విన్నవించినటువంటి ఈ మనవులన్నిటినీ కూడా అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. దివ్యవాణి టీవీ మాధ్యమం ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు ఈనాడు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. దివ్యబలి పూజలను, జపమాలను, ఆరాధనని మీకు సమర్పణ కూడా చేస్తూ ఉన్నారు. దీని నిర్మాణములో, భవంతి నిర్మాణములో, స్థాపనలో అనేకమైనటువంటి కుటుంబాలు ముందుకు రావడం ద్వారా ఇది కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభువా, మూలనిధి దాతలను, భవన నిర్మాణ దాతలను, ప్రత్యేక దాతలను, మరి ముఖ్యంగా 2 చేపలు 5 రొట్టెల దాతలను అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈనాడు దివ్యబలి పూజలు సమర్పిస్తున్నటువంటి వారి కుటుంబాలను సైతం కూడా కరుణతో చూడమని బ్రతిమాలుచున్నాము. ఇంకను ప్రత్యేకముగా ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి బిడ్డలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా పరీక్షలకు నిమగ్నమవుతూ పరీక్షలు వ్రాస్తూ ఉన్నారు. వారికి కావలసినటువంటి జ్ఞానమును గుర్తించుకునేటువంటి సామర్థ్యమును ప్రసాదించను. ఓ ప్రభువా, దేశాల మధ్య అసౌకర్యమైనటువంటి పరిస్థితుల వలన యుద్ధాలు కలుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి దేశాధినేతలను, రాజకీయవేత్తలందరినీ కూడా ఆశీర్వదించి యుద్ధము ద్వారా సమస్యకు పరిష్కారము జరగదు, చర్చల ద్వారా, శాంతికరమైనటువంటి ఆలోచనల ద్వారా మాత్రమే సంధి అన్నటువంటిది జరుగుతుందనేటువంటి అవగాహన వారికి ప్రసాదించమని, మరి మా వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా మీరు అంగీకరించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నార్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నార్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. నీవు ఒసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు ఒసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నార్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుమా నా కానుక. సహోదరి సహోదరులారం, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈ అర్పణములను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుతూ ఉన్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక, ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి.
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. అంధకారములో మునిగియున్న మానవ జాతిని క్రీస్తు తన మనుష్యవతారము ద్వారా విశ్వాసపు వెలుగులోనికి చేర్చెను. పూర్వపు పాపదాస్య స్థితిలో జన్మించిన వారికి క్రొత్త జన్మనొసగు జలముల ద్వారా దత్తపుత్రులకు వరమును ప్రసాదించెను. కావున ఇహ పరములను ఏకమై నిన్నారాధించుచు నూతన స్తుతిగానమును ఆలాపించుచున్నవి. మేమును దైవదూతల దళములతో ఐక్యమై నీ వైభవమును వెల్లడి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమును చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఆధ్యాత్మికముగా మనము అంధత్వములో ఉన్నప్పుడు మనము మరణించినటువంటి వారితో సమానం. ఆధ్యాత్మికముగా నీవు బలముగా ఉన్నప్పుడు మోక్షపురికి నీవు అర్హతను సాధిస్తూ ఉన్నావు. భౌతికమైనటువంటి దానిని మనము ప్రాముఖ్యత అందించినప్పుడు భౌతికముగానే మనం మరణిస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంగా జీవమును ఎప్పుడు పొందుతున్నాం అన్నటువంటి నేపథ్యములో సాగినటువంటి ఉపదేశమును మరోసారి గుర్తు చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, భౌతికమైనటువంటి దాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా నన్ను బలపరచమని. ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మికత ఉంటుందో భౌతికమైనటువంటి దానికి ప్రాముఖ్యత ఇవ్వము. అప్పుడే మనలో నిజమైనటువంటి స్వాతంత్రము, నిజమైనటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారం అవుతూ ఉన్నాం. కావున
క్రీస్తు ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను తండ్రి దేవునికి సమర్పణ చేస్తూ మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి వసంతంలోనికి ప్రవేశించినట్లుగా సహాయపడమని కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించెడి వారు, వీరు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలి రండి, తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలి రండి, తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా, పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలి రండి, తరలి రండి క్రీస్తు సంగమా. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం.
రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు, తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో, ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభువు నా కన్నులను అభ్యగించెను, నేను వెళ్ళి కడుగుకొంటిని, నాకు చూపు కలిగినది, నేను దేవుని యందు విశ్వాసము నిలుపుకొంటిని. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచూ ఉన్నావు. మా హృదయములను అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచు ఉన్నావు. కావున మహోన్నతుడవైన నీకు ఆమోదయోగ్యమైన వారిని గురించి మననము చేయుచు నీకు ప్రీతిపాత్రముగా జీవించున్నట్లు కృపచూపుము. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించు వారినిగా మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా. ఎంచలేనయా కలువరి ప్రేమ, యేసయ్యా నీ దయా ఎంచలేనయా. ఎంచలేనయా కలువరి ప్రేమ, యేసయ్యా నీ దయా ఎంచలేనయా. ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా. కన్యసుతుడవై నన్ను కనికరించిన కరుణమూర్తిగా క్రీస్తు ఎంత ప్రేమయా. కన్యసుతుడవై నన్ను కనికరించిన కరుణమూర్తిగా
క్రీస్తు ఎంత ప్రేమయా, తండ్రి రూపమైన కడకు చేరిన, తండ్రి రూపమైన కడకు చేరిన కన్న తండ్రిలా క్రీస్తు ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, 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 ఎంత ప్రేమయా.